సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోరేజ్ పర్చేస్ కమిషనర్గా ఏబీవీపీకి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఈ మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేస్ కమిషనర్గా ఏబీవీపీకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపీపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఎత్తివేసింది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను. అంతవరకే పరిమితం అవుదాం ప్రస్తుతానికి. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్, రౌండ్ల వివరాలను కలెక్టర్ డీకే బాలాజీ సీఈఓకి వివరించారు. భద్రతా పరంగా తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత జరిగిన ఘర్షణలు, పరిణామాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా తగినంత బలగాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుకోని సంఘటనలు తలెత్తితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. కౌంటింగ్ వేళ ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. This disturbance will not be tolerated from anybody, any agent, any candidate. If they try to do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. All halls are properly now prepared
ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమాన్ జయంతి రోజైన రేపు విశేష నాగవల్లి దళ అర్చనలతో స్వామివారికి పూజాధికాలు జరగనున్నాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దాసాంజనేయ స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రధాన అర్చకులు గోవర్ధన్ వెంకటాచారి కోరారు. హనుమత్ జయంతి వేడుకలకు మాచవరం దాసాంజనేయ స్వామివారి ఆలయం ముస్తాబైంది. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. 5 రోజుల పాటు జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు నిన్న ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం విశ్వక్సేన పూజ, అంకురార్పణ, పుణ్యాహవచనం, దీక్ష వస్త్ర సమర్పణ, రక్షాబంధనం, స్వామివారి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు గోవర్ధన్ వెంకటాచారి మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా రేపు ఉదయం 5 గంటల నుండి విశేష నాగవల్లి దళ అర్చనలు, అభిషేకాలు, సాధారణ అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాగినేని భవానీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6:30 నుండి సింధూర అర్చన వైభవంగా జరుగుతుందని చెప్పారు. చివరి రోజు ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, సాయంత్రం 6:30 స్వామివారి ఊరేగింపు, సన్నాయి మేళ తాళాల నడుమ ఒంటె వాహనంపై గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశిష్ట సంఖ్యలో పాల్గొనే స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన ఆహ్వానించారు. ఉదయం ప్రారంభం 4 గంటల నుంచి స్వామివారికి ఉదయ ప్రాతకాలన పంచామృతము, నాగవల్లి దళార్చన, సింధూరార్చన ప్రారంభమై అభిషేకానంతరం స్వామి భక్తులకు 6 గంటలకు సర్వదర్శనము. అదే రోజు ఉదయం నుంచి సాయంత్రం 8:30-9 దాకా భక్తులకు సర్వదర్శనం చేయించి తరించగలరు. అలాగే 4వ రోజు ఆదివారము స్వామివారికి సాయంత్రం సింధూరార్చన, విశేష పూజ తీర్థోత్సవం. 10/3/6/24 స్వామివారి ఉదయం 11 నుంచి అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఊరేగింపు, సన్నాయి మేళతో ఒంటి వాహనంపై గ్రామోత్సవము. ఈ 5 రోజులు కూడా స్వామివారు ఉత్సవం భవానీ గారు కార్యనిర్వహించినటువంటి వారి సమక్షంలో అర్చకులందరితో పాటు విశేష భక్తులతో పాటు పూజలు సవ్యంగా చేసుకుని స్వామివారి ప్రజలు కృపకారుగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోతరాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూముల ఎకరం కేవలం 5 లక్షలకు కొని కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోతరాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించాలని తెలియజేశారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షల రూపాయలకు కొని కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పారు. దళితుల భూములు దోచుకుని ఫిల్మ్ సిటీని నిర్మించింది వాస్తవం కాదా అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చిరాతలు రాసే ఈ విషయాలను ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా అని నిలదీశారు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు.
దళితుల భూములు అప్పళంగా కొట్టేసింది చంద్రబాబు అనుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివేట్ అవ్వాల్సిన పని లేదు. 20 ఏళ్ళు ఉండాలా, లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పౌరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చ్ ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ పెద్దలు చలమల సుధాకర్, దొడ్డ రమేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాదమాత ఈ గ్రామంలో వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. పౌరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. పెళ్లి కానివారు, సంతానం లేనివారు, వీసా కావలసిన వారు ఇలా అన్ని కోర్కెలతో వచ్చే భక్తులకు వరప్రదాయినిగా వెలుగొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, మరియదళ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ కేసరి కానీ, ఇటు హనుమాన్ జంక్షన్ కానీ, ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము. మా పిల్లల చదువుల్లోనూ వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, హైందవ సహోదరులు కానీ కుల మతాల అతీతంగా మా ఇక్కడ మరీ తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది ప్రార్థించుకొని ఆ తల్లి ద్వారా మేము మేలులు పొందామని చెప్పుకొని బాగా అభివృద్ధి పొందామని చెప్పుకుంటున్నారు. ఎంతోమంది వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళామని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 30వ తారీఖు నాడు, మే నెల 30వ తారీఖు మరీ తల్లి పూజిత మాసంగా మే నెల మొత్తం జపమాలు చెప్పించుకొని ఈ లాస్ట్లో ఈ పండుగ చేసుకుంటాము. లాస్ట్లో ఈ తల్లిని ఊరేగించుకుంటూ ఆమె నామాన్ని కనపరుచుకుంటూ దేవాదేవునికేను మరీ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము ఈ తేరు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క మేరీమాత తేరు ప్రదక్షిణ కానీ, మేరీమాత పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మేమంతా కూడా మేరీమాత యొక్క విశ్వాసులుగా ఆమె యొక్క దయలో ఎంతో కృపతో మేము వర్ధిల్లుతున్నాము. అది విశ్వాసంతో కూడినది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క మేరీమాత పుణ్యక్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నెల్లూరులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఫుల్గా మద్యం సేవించి రోడ్డుపై కనిపించిన వాహనాన్నల్లా గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేసి ఆకాష్ అనే యువకుడు బీభత్సం సృష్టించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో విచక్షణ లేకుండా కారు నడిపి ప్రజల జీవితాలతో కొందరు యువకులు చెలగాటమాడుతున్నారు. తాజాగా నెల్లూరులో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి రోడ్డుపై కనిపించిన వాహనాన్నల్లా గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. అసలు విషయంలోకి వెళ్తే గూడూరులో ఢిల్లీకి చెందిన కారు ఒకటి బీభత్సం సృష్టించింది. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి సంగం సినిమా హాల్ వరకు అడ్డొచ్చిన వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా ఒక వ్యక్తి కాలు నుజ్జునుజ్జైంది. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసి ఆకాష్ అనే యువకుడు బీభత్సం సృష్టించాడు. ఆకాష్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ అని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు, సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ ఇది అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలని, అవతలి వారు ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలని అన్నారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలని తెలిపారు. అంతే తప్ప రూల్ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోకూడదని సజ్జల స్పష్టం చేశారు. మనకు అనుకూలంగా అవతలి వాళ్ల ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందామని పిలుపునిచ్చారు. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తమ వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు బాగా ఎక్కించాలని తెలిపారు. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు, కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలపై కొందరు జ్యోతిష్యులు చెప్పే జోసం నమ్మి మోసపోవద్దని ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ అన్నారు. నిన్న ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. జ్యోతిష శాస్త్రం చాలా గొప్పదని, దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఎవరు పడితే వారు చెప్పే జ్యోతిష్యంతో బెట్టింగులకు పాల్పడి మోసపోవద్దని కోరారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కొందరు చెప్పిన జ్యోతిష్యం తప్పని తేలిందని గుర్తు చేశారు. ప్రజలు అశాస్త్రీయమైన వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రీడ్ చేసడానికి కూడా కొన్ని జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలి. ఆ రీడ్ చేసిన జాతకాన్ని బహిర్గతం చేసే హక్కు ఏ జ్యోతిష్యుడికి కూడా లేదు. ఆ విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి జ్యోతిష్యుల వల్ల చాలా ప్రమాదం ఉంది, మన దేశానికి, సమాజానికి చాలా ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి జ్యోతిష్యుల యొక్క జాతక ఫలితాలను నమ్మి ఎవరైతే బెట్టింగ్లకు పాల్పడుతున్నారో వారందరూ అటువంటి బెట్టింగ్లో పాల్గొనొద్దని చెప్పడానికి నేను చెప్తున్నాను. అయితే కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. మొన్న ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కొన్ని జ్యోతిష నిపుణులు వాళ్ళు బహిర్గతం చేశారు. వాటన్నిటికీ విరుద్ధమైన ఫలితాలను ప్రజలు అందించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.